రెండవ చైర్మన్ గా రాష్ట్ర చైర్మన్ గా ఉండి మనందరికి సేవలు అందించిన రవీంద్రరావు గారు, ఆప్కాబ్ చైర్మన్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ నారా లక్ష్మణరావు గారు, మాజీ మంత్రివర్యులు మన జగిత్యాల బిడ్డ రాజేశ్వర గౌడ్ గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావా వసంత గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తులా ఉమా గారు, మరి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మీ అందరితోని 24 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రైతాంగం కోసం నేనున్నానని చెప్పి ఇలా రైతాంగం కోసం వచ్చేసిన కొరుట్ల ఎమ్మెల్యే కేసీఆర్ గారి నాయకత్వం, రైతు లేనిదే రైతులను వంచిస్తున్నటువంటి మొండి ప్రభుత్వం మీ అందరికీ స్వాగతం పలుకుతూ, రానున్నదంతా కూడా పోరాటం. మనకు మిగిలిచ్చింది పోరాటమే. ఏదైతే నయవంచక ప్రభుత్వం, రైతులను నమ్మించి మోసం చేసినటువంటి ప్రభుత్వం, నిజంగానే మీరు చెప్పని మేమేం అడగలే, చెప్పినే అమలు చేయమని అడుగుతున్నాం. అమలు చేసేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి కానీ ఉన్నట్టుగా మనకి ఎక్కడైనా కనబడుతున్నదా? ఎక్కడ కనబడతలేదు. ఏ ఒక్కటి చేసే ఇంట్రెస్ట్ వాళ్ళకి లేదు. ఇలా రైతుల పరిస్థితి ఏంది మీ అందరికీ తెలుసుగా. మనం అడిగినామా 15,000 రైతు భరోసా ఇవ్వమని, 2 లక్షల రుణమాఫీ మనం అడిగినామా, 500 బోనస్ మనం అడిగినామా? మీరే చెప్తున్నారు కదా. ఇంకా మీదికెళ్ళి పైపెచ్చి ఏం చెప్పిండు? రైతు భరోసా రైతు కూలీలకు ఇస్తామని పెద్ద మనిషి. అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇప్పుడే హరీష్ అన్న అంటున్నాడు ఇది ఇక్కడితో ఆగది. ప్రతి జిల్లాలో మనము ప్రోగ్రాం ఇచ్చినా ఇవ్వకపోయినా స్వతహాగా రైతులే పాదయాత్రలు చేసే రోజులు వచ్చినాయని చెప్పి హరీష్ అన్న అంటున్నాడు. మరి ఇంకా చాలా విషయాలు మన కోసం వచ్చినటువంటి హరీష్ అన్న మాట్లాడతారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కరిస్తూ జై తెలంగాణ. మీ అందరి ప్రియతమ సోదరుడు, మా అన్న సాగరన్న కుమారుడు కల్వకుంట్ల సంజయ్ గారి పాదయాత్ర జగిత్యాల జిల్లా రైతాంగ పోరాట చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతానని చెప్పని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. 2023 మూడోసారి ముఖ్యమంత్రి అయితే చెప్పని భావించినటువంటి మన కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ముందుకెళ్ళినా కానీ కాంగ్రెస్ పార్టీ దగాకోరు విధానాలతో కేంద్రంలో ఉండేటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలందరూ కూడా తెలంగాణ మీద రాబందుల్లో పడి అనేక హామీలు ఇచ్చి అనేకమైనటువంటి మోసాలతో ముందుకెళ్తే ఆ మోసానికి అరికట్టే విధంగా మీతో ఉండన్నాడు. దానికి అనుగుణంగా జగిత్యాల కేంద్రానికి వచ్చి జగిత్యాల ఉండేటువంటి టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలు, ప్రధానంగా రైతాంగానికి అన్నగుంట చేసి వచ్చినటువంటి చిరంజీవి కల్వకుంట్ల సంజయ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కొరకు జడ్పీ మా చైర్మన్ గారు కానీ మాజీ మంత్రి రాజన్న గారు కానీ అందరం కూడా ఉన్నాము. ఇక్కడ ఉండే నాయకత్వం అంతా కూడా 3 రోజులుగా కష్టపడుతూ మీరు సమీకరించి ఈ కార్యక్రమ విజయవంతంలో పాలు పంచుకున్నది. విజయవంతంలో ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తి తెలియదు. జై జవాన్, జై జవాన్, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. ధన్యవాదాలు. మనకు రామన్న, హరీష్ అన్న ఇద్దరు వస్తారని చెప్పేసి అందరం కూడా చాలా రోజుల నుండి ఎదురు చూస్తూ ఉన్నాం. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మరి రామన్నను మరి ఈ యొక్క ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడానికి కేసీఆర్ గారు ఢిల్లీకి పంపిర్రు. ఇలా ఢిల్లీలో మరి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతూ ఉంటే రేవంత్ రెడ్డికి వణుకు పుడుతూ ఉన్నది, వెన్నులో వణుకు పుడుతూ ఉన్నది, భయపడుతూ ఉన్నాడు. కాబట్టి మళ్ళీ కృష్ణార్జున్ లాగా ఇద్దరు కూడా మన అందరికీ తోడుగా ఉండడానికి కేసీఆర్ గారు పంపించినటువంటి ఉద్యమం నుండి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారికి మరి
వెన్నుండి ఉంటున్నటువంటి హరీష్ అన్న మనందరి కోసం చేసినందుకు మనందరి పక్షాన కూడా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం, చప్పట్లతోటి ఘనంగా స్వాగతం తెలియజేస్తూ మరి ఈనాడు ఒక చిన్న ముచ్చట చెప్తా అంతే. ఒకటి చిన్న ఉదాహరణ, మొన్ననే మన ప్రతిపక్షంలో ఉన్నా కూడా విద్యుత్ ఛార్జీలను తగ్గించిన ఘనత దేశంలోనే అది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సార్కు దక్కుతా ఉన్నది. 18,500 కోట్లను 18,500 కోట్లను మాఫీ చేసిండు ప్రతిపక్షంలో ఉండి అంటే దట్ ఈస్ కేసీఆర్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా పెద్దలందరూ కూడా మాట్లాడేది ఉన్నది కాబట్టి మరి ఈ యొక్క మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ను అందరూ కూడా ఎక్కడికప్పుడు గ్రామాలలో ఎండగడుతూ మళ్ళీ కేసీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రి చేసే వరకు ఎవ్వరు కూడా విశ్రమించద్దు, రైతును రాజు చేసే వరకు కూడా మనం అందరం ఇదే పోరాటం సాగించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. మీకు చెప్పాలంటే ఇప్పటికే కాలాతీతం అయింది కనుక అన్యదా భావించవద్దని చెప్పి కోరుకుంటూ కదలి వచ్చిన మరి 5 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి రైతాంగం, కార్యకర్తలు, గులాబీ సైనికులందరికీ కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తూ మరి సరిగ్గా ఇదే నవంబర్ మాసంలో రైతు బంధు 15,000 ఇస్తానన్నాడు. వచ్చినాయే? భరోసా, రైతు భరోసా వచ్చినాదే? అరే డిసెంబర్ 7 నాడు, డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ తొలి సంతకం అయిందానే? కాలే. తులం బంగారం వచ్చిందా చెల్లెళ్ళు? రాలే. గిట్లా మొత్తం అబద్ధ, ఏదో హైడ్రాలో ఏదో మా మూసి. మరి మూసితోటి ప్రయోజనం ఎంత? మూసితో ప్రయోజనం ఎంత? కాళేశ్వరంతో లక్షలాది ఎకరాలు, 1 కోటి ఎకరాల మాగాని మార్చి భూమికి బరువు అవుతుందన్నంత పంట పండించినటువంటి ఒక్క భూమి కేసీఆర్ గారు మాత్రమే. కనుక మనం రాజున్న రోజుల్లో మీ అందరు కూడా పెద్ద ఎత్తున గతంలో 10 ఏళ్ల పాటు మనం ఎట్లయితే కంటిన్యూ నిద్రపోయి కడుపు నిండా తిన్నామో, విద్యార్థులు కానీ అన్ని వర్గాలు, నిరుద్యోగులు అన్ని వర్గాలు ఆనందంగా ఉన్నారు. కనుక మళ్ళీ మనం అందరం కూడా, మీరందరూ కూడా కేసీఆర్ గారికి అండగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి 5 నియోజకవర్గ కార్యకర్తలకు, గులాబీ సైనికులకు, రైతాంగానికి శిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ. కడుపు రగిలి జగిత్యాల రోడ్ల మీద పోటెత్తిన అన్నదాతల ఆగ్రహానికి అభివందనం. కాళోజీ ఒక మాట అంటాడు, గాయకుని గానాలు, గాయకుని గానాలు, నర్తకుని నాట్యాలు, గాయకుని గానాలు, నర్తకుని నాట్యాలు, కవిరాజు కావ్యాలు, చిత్రకుని చిత్రాలు, కర్షకాని కర్రు కదిలినన్నాళ్ళే, కర్షకాని కర్రు కదిలినన్నాళ్ళే, చిత్రకుని దేవుళ్ళ తిరణాళ్ళు. దేవుడికైనా నైవేద్యం పెట్టాలంటే ఎవడు పండించాలి? దేవుళ్ళ జాతరలు, దివ్య నది తీర్థాలు, పూజారి మంత్రాలు, మాంత్రికుల తంత్రాలు, పూజారి మంత్రాలు, తాంత్రికుల తంత్రాలు, గురువుల గోప్యాలు, పండితుల భాష్యాలు, కర్షకాని కర్రు కదిలినన్నాళ్ళే. ఇది కాళోజీ చెప్పిండు. దీనికి ఇంకొంచెం చేర్చుకుంటే సీఎంల యోగాలు, సీఎంల యోగాలు, సీఎంల భోగాలు, హైడ్రా రోగాలు, అవినీతి రోగాలు, ఆక్రమణ పర్వాలు, కమిషన్ల బ్రోకర్లు, సిజ్ బ్యాంకు నాకర్లు, కర్షకాని కర్రు కదిలినన్నాళ్ళే. మీ కర్రు కదలకుంటే లోకంలో ఏది కదలదు. రైతు చల్లగుంటేనే
ధర్మపురిలో నరసన్న దయగల్ల దేవుడన్నా. ఆ ముగ్గురు దేవుళ్లకు దండం పెట్టి తెలంగాణ మట్టి చేతులు పట్టుకొని పిడికిలెత్తి తిరుగుబాటు లేకుంటే జరుగుబాటు లేదు. కాంగ్రెస్ పరిపాలనలో తిరుగుబాటు లేకుంటే జరుగుబాటు లేదు. ఇప్పుడు ఈయన 1,00,000 కోట్లు మీకు ఇచ్చేటందుకు పైసలు లేవట కానీ 1,00,000 కోట్లు మూసీలో పోస్తాడట. రైతు బంధు ఇచ్చినందుకు పైసలు లేవు కానీ 1,00,000 కోట్లు మూసీలో పోస్తాడట. అది మూసి ప్రక్షాళన కాదు, కాంగ్రెస్ నాయకుల భక్షాళన. కనుక ఈ భక్షాళన సర్కారును, ఈ దిగమింగే సర్కారును, ఈ అవినీతి అక్రమాల దుర్మార్గపు అబద్ధాల సర్కారు మొన్న మాట అన్నాడు. ఎంత అజ్ఞానం అంటే ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కాదు. హైదరాబాద్ చుట్టూ 3 సముద్రాలు అన్నాడు. నేనన్నా నిజంగానే ఉన్నాయి సముద్రాలు. ఒకటి అబద్ధాల సముద్రం, ఒకటి తిట్ల సముద్రం, ఒకటి మోసాల సముద్రం. ఇది అన్ని కలిపితే కాంగ్రెస్ మహాసముద్రం. దాంట్లో దిక్కుదరి లేని నావికుడు రేవంత్ రెడ్డి. పాపం ఇప్పుడు ఇంకో దిక్కుదరి లేని బాటిసారి మీ జీవన్ రెడ్డి కూడా పాపం ఆయన పరిస్థితి ఎట్లే ఉన్నది. తిరుగుబాటు చేద్దాం, తిరిగి గులాబీ జెండాను తెలంగాణ గడ్డ మీద ఆకాశం అంతా ఎత్తున నిలబెడదాం. జై తెలంగాణ. సభాధ్యక్షులు మా సోదరుడు విద్యాసారణ గారికి ఈరోజు వారి కొడుకు పాపం కొత్త గెలిచిన ఎమ్మెల్యే ప్రభుత్వం ఎట్లా ఉంటుందో చూద్దామంటే కొత్త ఎమ్మెల్యే కూడా రోడ్ల మీద తీసుకొచ్చిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మీకోసం రైతుల కోసం ఈరోజు పాదయాత్ర చేసిన వారికి సంఘీభంగా మేము అందరం వచ్చాం కాబట్టి వారికి శుభాశీస్సులు తెలియజేసుకుంటూ సోదరుడు సంజయ్ కుమార్ గారికి అన్న ఈరోజు మేమందరం కూడా ఒక గాడ్ ఫాదర్గా, ఒక బుల్లెట్గా, ఒక ఆయుధంగా వాడుకునే మా అన్న హరీష్ అన్న ఈరోజు వచ్చిందంటే ఇది నా జిల్లా, నాది కూడా నా ఊరు కూడా ఇదే జగిత్యాల జిల్లా కాబట్టి మా జిల్లాకు వచ్చినందుకు అన్నకు స్వాగతం తెలియజేస్తూ అన్న కొప్పునిశ్వర గారికి వేదిక పెద్దలందరికీ సమయం లేదు కాబట్టి ఎక్కువ సమయం కూడా తీసుకోము, ఎందుకంటే అన్న మాట్లాడాలి. 20 సంవత్సరాలే ఎమ్మెల్యే ఉన్నా దానికి తొండలేసే ప్రభుత్వం మారుతుందని చెప్పి మాతో ఇప్పుడు అనుకోలే. కానీ ఏం తొండలేస్తాడు, అసెంబ్లీలో కూర్చొస్తే భయం అవుతుంది. వాడు తొండ అంటాడు, వాడు బాంబు అంటాడు, వాడు ఏమేస్తాడు మొత్తానికి అయితే అసెంబ్లీ ఉంటే ఈ పరిస్థితి. ఇది కాదురా బాబు, రైతులు కన్నీళ్ళు పెట్టి కూడా చూసుకో, రైతు ముఖంలో సంతోషం చూసే ప్రయత్నం తీసుకురమ్మని చెప్పుకుంటూ ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మీకు తెలంగాణ తీసుకొచ్చింది మేమే, ఈ రోజు మీరు కాపాడేది కూడా ఇంకొక బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటూ సమన్వయం చేసుకుంటూ మా హరీష్ అన్న నాయకత్వంలో కృష్ణా అర్జునుగా పనిచేస్తారు. ఓవరంటాడు మీ అందరినీ కూడా కమ్మెత్తారట, బొంద పెడతారట. కృష్ణార్జును బొంద పెట్టిన చరిత్ర ఎక్కడ ఉన్నది బిడ్డ ఎక్కడన్నా? కృష్ణార్జును బొందలు పెట్టింది మిమ్మల్ని. కాబట్టి దయచేసి వదలరా, మేమందరం కాపాడుకున్నాం. కాబట్టి ఈరోజు డెఫినెట్ గా రేపు రాబోయే కాలంలో ప్రజల పక్షాన మేము ఉండటం దేనికైనా సిద్ధంగా పోరాడతాం. కాబట్టి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. జై తెలంగాణ. సభాధ్యక్షులు, మన జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ గారికి, ఇంత దూరం నుంచి వచ్చిన మన ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు హరీష్ గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ, కరీంనగర్ జిల్లా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు అందరికీ పేరు పేరున మీరు అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి. మన రైతన్నల కోసం మొత్తం మన పాత కరీంనగర్ జిల్లా నాయకులందరూ కూడా ఇవాళ ఇక్కడ ఉన్నారు. జెడ్పీ చైర్మన్ కానీ, తురమర్ కానీ, శాసనసభ్యులు కానీ, డీసీపీ చైర్మన్ గారు కానీ అందరూ కూడా ఇవాళ మన కోసం, మన జగిత్యాల జిల్లా రైతుల కోసం అందరూ కూడా వచ్చినారు. ఒక్కసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇంత భారీ ఎత్తున 25 కిలోమీటర్లు కూడా ఒక్క నిమిషం ఆగకుండా రైతుల పక్షాన నిల్చొని రైతుల కోసం ఒక్క నిమిషం కూడా అలసట లేకుండా నడిచిన మా బీఆర్ఎస్ కార్యకర్తలకు, రైతన్నలకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తాను. మాకు సహకరించిన మా ప్రెస్ మిత్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఒక్కసారి మా పోలీసు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. మనం ఎన్ని అడ్డంకులు వేసినా ఇవాళ పోలీసు సహకరించారు కాబట్టి వాళ్ళకు కూడా ఒకసారి చప్పట్లు కొట్టాలి. నిజంగా నేను స్టార్ట్ కాకముందు ఏం మాట్లాడదాం అనుకున్నానో 25 కిలోమీటర్లు అయిపోయినాక అవన్నీ మర్చిపోయాను. నిజంగా 25 కిలోమీటర్లలో నన్ను ఎక్కడ పోయినా
ప్రజలు ఏం చెప్పిండ్రు, కొత్త విషయాలు చెప్పేసరికి అవే ఇప్పుడు నేను గుర్తొస్తుంది. వాళ్ళందరూ ఒక విషయం చెప్పారు నాకు, సార్ నీ భాషలో మాట్లాడకు, రేవంత్ రెడ్డి భాషలో మాట్లాడు సార్ అన్నారు. కానీ అది నా బుద్ధి కాదు, అది నా సంస్కారం కాదు. ఆయన సంస్కారహీనుడైతే నేను మాత్రం సంస్కారం అంటుండే అవుతానే. మాకు అది కేసీఆర్ గారు నేర్పించిన విద్య, ఎట్లా ప్రవర్తించాలని చెప్పి. కేసీఆర్ గారు ఎప్పుడు ఒకటే చెప్పిండ్రు, మనం మత్స్యకారులు వచ్చిండ్రు సార్, కేసీఆర్ ఆగస్టు నెలలో మా అందరికి చేపలు ఇస్తుండే సార్. ఇప్పుడు వీళ్ళు నవంబర్ వచ్చింది, ఇప్పటికి కూడా చాలా మంది కూడా మాకు చేపలు లేదు సార్, కొంత మీరు అడుగురు సార్ అని చెప్పి వాళ్ళు వచ్చిండ్రు. బుల్లకుర్మలు వచ్చిండ్రు. ఇట్లా అన్ని రంగాల వాళ్ళు మాకు ఇప్పుడు దారి పొడిన వచ్చిండ్రు. ఒకటే విషయం అడుగుతా ఉన్నా నేను ముఖ్యమంత్రి గారిని, ఎప్పుడు చేస్తారు? కావాల్సే మా పేగులు తీసుకుంటారా? తీసుకోరు. మమ్మల్ని కొడతారా? కొట్టుర్రి. మమ్మల్ని బాంబులు వేస్తారా? వేయండి. కానీ మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, తప్పకుండా ప్రశ్నిస్తాం. ఇంకొకటి, ఇవాళ దోస్తు పొద్దున్నే నేను ఇవాళ పాదయాత్ర చేస్తున్నా అంటే నా దోస్తు ఒక న్యూస్ పేపర్కి వెళ్ళి ఆర్టికల్ పంపించింది. ఇవాళ అది ఏముందంటే, ఈనాడు పేపర్ వచ్చింది, ఇవాళ పొద్దున్నే వచ్చింది. పెట్టే వారిపై కఠిన చర్యలు, ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. మరి ఎవరి మీద చర్యలు తీసుకోవాలి మనం? ఎవరి మీద చర్యలు తీసుకోవాలి మనం? ఆయన ఇచ్చిన దానికే ఆయన మీదనే చర్యలు తీసుకోవాలి. రెండోది, ఇంకొకటి నేను ముగిస్తా, హరీష్ గారు మాట్లాడాలి. కొందరు కాంగ్రెస్ నాయకులు మనం ఇవాళ ఈ పాదయాత్ర చేస్తుంటే మాటలు మాట్లాడింది, వాళ్ళ గురించి వ్యక్తిగతంగా మాట్లాడగాని వాళ్ళు మాట్లాడిన మాటలు మీకు ఒక్కసారి వినిపిస్తాను. మీకు ఇప్పుడు 25 కిలోమీటర్లు నడిచిన ఒక్క నిమిషం కూడా నాకు అలసట రాలేదు. కానీ ఇప్పుడు ఆగినాక కొద్ది అలసట్లే కనిపిస్తుంది. అందుకొరకే చెప్పేది, మన ప్రయాణం ఆగొద్దిగా. ప్రయాణం ఆగితే అలసిపోతాం. అందుకొరకే మన ప్రయాణం ఆగొద్దు. మన గమ్యం చేరే వరకు పోరాడుతూనే ఉన్నాం. రైతులతో ఉన్నాం, మహిళలతో ఉన్నాం, విద్యార్థులతో ఉన్నాం, నిరుద్యోగులతో ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదం కావాలి. మళ్ళొక్కసారి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, జోహార్ తెలంగాణ వీరులకు. సభాధ్యక్షత వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారికి, మాజీ మంత్రివర్యులు ఆత్మీయులు గంగుల కమలాకరన్న గారికి, మరొక మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారికి, ఈరోజు రైతుల కోసం 25 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన యువ శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ గారికి, మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు పెద్దలు గౌరవనీయులు రమణన్న గారికి, మన డిసిసిబి చైర్మన్ పెద్దలు రవీందర్ రావు గారు, దావ వసంత గారు, తుల ఉమక్క గారు, బాపురెడ్డి ఇస్తా ఉన్నా. మీకు సంజయ్ ఒక మంచి ఎమ్మెల్యేగా మీకు తెలుసు. కానీ నాకు యశోద ఆసుపత్రిలో ఆయన డాక్టర్గా ఉన్నప్పుడు మంచి డాక్టర్గా తెలుసు. ఎవరికి ఏ ఆపద వచ్చినా నేను ఫోన్ కొడుతుంటే, నేను ఫోన్ చేయగానే బిల్లు మాఫ్, ఆయన బిల్లు మాఫ్. అయితే బిల్లు సంగతి పక్కకు పెట్టుండి, ఆయన దేనికి స్పెషలిస్టు? స్పైన్ డాక్టర్. స్పైన్ అంటే వెన్నుముక. మన వెన్నుముకకి ఏదన్నా సమస్య వస్తే చికిత్స చేసే డాక్టర్. దేశానికి వెన్నుముక ఎవరు? ఇవాళ దేశానికి వెన్నుముక అయిన ఆ రైతన్నకు కష్టం వస్తే ఈ స్పైన్ డాక్టర్ ఇవాళ 25 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. వెన్నుముకకు చికిత్స చేసి ఆ రోజు డాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇవాళ రైతులకు కష్టం వస్తే ఆ రైతులకు అండగా నిలబడడానికి పాదయాత్ర చేసింది. ఆనాడు డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇవాళ ఎమ్మెల్యేగా అంతకంటే మంచి పేరు తెచ్చుకున్న సంజయ్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. నిజంగా రాజకీయ నాయకులంటే ఎన్నికలు వస్తే, ఓట్లు వస్తే పాదయాత్రలు చేస్తారు. ఇప్పుడేమైనా ఓట్లు ఉన్నాయా? ఇప్పుడేమైనా ఎన్నికలు ఉన్నాయా? ఇంకా 4 ఏళ్ల దాకా ఏ ఎలక్షన్ లేదు. కానీ సంజయ్ నిజంగా రైతుల కష్టాలు చూసిండు. సన్న వడ్లు లావట్టలేరు, దొడ్డు వడ్లు కొనే దిక్కు లేదు. రైతులందరూ 1800కి 1900కే వడ్లు అమ్ముకుంటున్నారు.
దాదాపు 30% వడ్లు ఇవాళ ఇప్పటికే రైతులు దళారులకు అమ్ముకున్నారు. ధాన్యం మా వాళ్ళు 50% పోయింది అంటున్నారు. అంటే ధాన్యం దళారుల పాలైపోయింది. ఈ రేవంత్ రెడ్డి ఏమో నేను 500 బోనస్ ఇస్తా అన్నాడు. కానీ జరుగుతున్నది ఏంది? 2320కి అమ్ముడు పోవాల్సిన వడ్లు 1800 1900కే అమ్ముకుంటున్నారు. 2320కి బోనస్ కలిపితే 2820 రూపాయలు రావాలి. కానీ అమ్ముకుంటున్నది 1800. అంటే క్వింటల్ వడ్ల మీద 1000 రూపాయలు రైతులు నష్టపోతా ఉన్నారు. ఈ పుణ్యాత్ముడు మొన్న మహారాష్ట్ర పోయిండు. ఆడ ప్రెస్ మీట్ పెట్టి చెప్తుండు నేను వడ్లకు బోనస్ ఇస్తున్నా అంటుండు. ఇస్తున్నా అదే మహారాష్ట్రలో పోయి వడ్లకు బోనస్ అంటాడు. ఇక్కడనేమో బోనస్ కాదు 500 తుట్టయితున్నది. 500 బోనస్ కాదు 500 తుట్టయితున్నది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది. మా గమిల కమలాకర్ అన్న సివిల్ సప్లైస్ మంత్రి ఉండే, నేను ఆర్థిక మంత్రి ఉంటే వడ్ల కొనుగోలు సీజన్ వస్తుందంటే కేసీఆర్ నెల ముందు మీటింగ్ పెడుతుండే. మా ఇద్దరిని పిలిచి సంచులు ఏమైనాయి, ట్రైనింగ్ ఏమైతుంది, టార్పాలిన్ కవర్లు ఉన్నాయా, మాయిశ్చర్ మీటర్లు ఉన్నాయా, అన్ని తయారు చేసుకోమని కమలాకర్ అన్నకి చెప్తుండే. మరి పైసలు తయారు పెట్టుండ్రి. వడ్లు పరంగానే 24 గంటల రైతుల అకౌంట్లలో పైసలు పడాలని నాకు చెప్తుండే, తయారు చేస్తుండే కేసీఆర్. అందుకే కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వడ్ల కొనుగోలుకు ఇబ్బంది రాలేదు. కానీ వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు ఎక్కువ చేతలు తక్కువ. ఏ ఒక్కటన్న హామీ నిలబెట్టుకుందరా? ఇవాళ సంజయ్ ఎందుకు పాదయాత్ర చేసిండు? గా వడ్లు కొనమని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపించడం కోసం ఇవాళ సంజయ్ గారు పాదయాత్ర చేసిండు. 300 కోట్లు ఖర్చు పెట్టి పేపర్లలో యాడ్లు ఇచ్చింది. మా యువతను విద్యార్థులను నమ్మించిండు. కానీ ఇవాళ ఉద్యోగాలు మాత్రం రాలే. అందరినీ మోసం, ఎవరికి చేయలే. అసలు ఒక చిత్రమైన పరిస్థితి మనం ఎప్పుడు చూడలే. పోలీసోళ్ళే పోలీసోళ్ళ భార్యలను కొట్టుడు, పిల్లల్ని కొట్టుడు ఎప్పుడైనా చూసామా మనం? అరే పోలీసోళ్ళు రోడ్డు మీదకి వచ్చి వి వాంట్ జస్టిస్, వి వాంట్ ఏక్ పోలీస్ అని ధర్నాలు చేస్తుంది. పోలీసోళ్ళని కూడా రోడ్డు మీదకి తెచ్చిండు. చదువుకోవాల్సిన విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో మా కొప్పులీశ్వరుని నాయకత్వంలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించిండ్రు పిల్లల్ని. మా పిల్లల్ని డాక్టర్లు చేసిండ్రు, ఇంజనీర్లు చేసిండ్రు, ఐఏఎస్ చేసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక గురుకులాల్లో తరగతి గదుల్లో చదువుకోవాల్సిన పిల్లలు ఆసుపత్రుల పాలైంది, రోడ్లు ఎక్కుతున్నారు. ఈ పురుగులన్నం మాకొద్దు అని పిల్లల్ని రోడ్లెక్కించిండు రేవంత్ రెడ్డి. ఆ పిల్లలు మన పక్కనే నిర్మల్లో విష జ్వరాలు వచ్చి 2 పిల్లలు చచ్చిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో విష జ్వరాలు వచ్చి 92 మంది పిల్లలు దవాఖాన్ల పాలైంది. ఇవాళ పిల్లలు రోడ్ల మీదకి వచ్చిండ్రు, నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చిండ్రు. 37 మంది పిల్లలు చనిపోయిండ్రు ఇప్పటికీ. అంటే ఏ వర్గాన్ని కూడా ఇచ్చిపెట్టలేదు. నిరుద్యోగులకు అన్యాయం, విద్యార్థులకు అన్యాయం, ఉద్యోగులకు అన్యాయం, రైతులకు అన్యాయం, గురుకులాలకు అన్యాయం, అన్ని వర్గాలను అన్యాయం చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసీఆర్ ఉండగానే అడుగుతున్న మా జగిత్యాల జిల్లా చేసింది ఎవరు? జగిత్యాలకు మెడికల్ కాలేజ్ ఇచ్చింది ఎవరు? వరద కాలువలు రిజర్వాయర్ చేసింది ఎవరు? జగిత్యాలలో వేలాది ఇండ్లు కట్టింది ఎవరు? జగిత్యాలను అభివృద్ధి చేసింది ఎవరు? ఈ రకంగా కేసీఆర్ చేసింది. ఏం చేసిండే? రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఈ జగిత్యాల జిల్లాకు ఒక్క పని చేసింది ఏదని చెప్తారా? ఒక్క పని చేసిండు. ఎందుకు చేయలే? కొన్ని పనులు అయితే చేసిండయా. ఏం చేసిండంటే కేసీఆర్ ఉండగా క్రమం తప్పకుండా పంటకు పడే రైతు బంధు మాత్రం బంద్ చేసిండు. ఇంకా కొన్ని పనులు ఏం చేసిండ్రు? పండుగకు బతుకమ్మకు కేసీఆర్ చీరలు పంపుతుండే గవి మాత్రం బంద్ చేసిండు రేవంత్ రెడ్డి. పంపిండు. ఇంకా చేసిండు. దవాఖానకు పోతే బిడ్డ దవాఖానకు పోతే కాన్పు చేపించి కేసీఆర్ కిట్ ఇచ్చి బ్యాంకులో 13,000 వేసి తల్లిని పిల్లను ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించితే గది మాత్రం బంద్ చేసిండు రేవంత్ రెడ్డి. గొర్రె పిల్లలు మా గొల్ల కుర్మలకు ఇచ్చేది బంద్ చేసిండు. చేప పిల్లలు మా మత్స్యకారులకు గంగపుత్రులకు ఇచ్చే చేప పిల్లలు మాత్రం బంద్ చేసిండు రేవంత్ రెడ్డి.
నువ్వు చేసింది ఏమున్నది? చేసినావు. ఎమ్మెల్యేలు మాత్రం పైసలు పెట్టుకున్నావు, తరాజులో పెట్టుకున్నావు ఒక్కొక్క ఎమ్మెల్యేను. గంటకు మించి నువ్వు ప్రజలకు చేసిన పని ఏమన్నా ఉన్నదా? నువ్వు చేసిన పని ఏంటి? దయచేసి మీరు ఆలోచించండి. అయితే ఇవాళ మా తమ్ముడు సంజయ్ కొత్త యువ ఎమ్మెల్యేగా నాకు చాలా సంతోషం ఉంది. 2004లో నేను ఎమ్మెల్యే అయినా, కానీ మేము కూడా అప్పుడు ఇంత కష్టపడలే. బాగా కష్టపడి రైతు బిడ్డగా ఇలా మీ అందరి హృదయాల్లో ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా చాలా మంచి పేరు తెచ్చుకోండి. రాజకీయాలకు అతీతంగా, రాజకీయాల కంటే నాకు రైతులు ముఖ్యం, మా రైతన్నలకు మద్దతు రావడం ముఖ్యం, రుణమాఫీ కావడం ముఖ్యం, బోనస్ కావడం ముఖ్యమని ఇంత గొప్పగా పాదయాత్ర చేసిన తమ్ముడు సంజయ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, సంజయ్తో పాటు 25 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, రైతులకు హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ జై తెలంగాణ.